అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ బాబుని. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఈరోజు మీకు సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి సెప్టెంబర్ నెల 30వ తారీఖు మధ్య ఏ టిక్కెట్లు ఏ తేదీలలో ఈ నెలలో అనగా జూన్ నెలలో రిలీజ్ చేయబోతున్నారో వాటి వివరాల గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. ముందుగా ఈ నెల 18 అనగా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ డిప్ రిజిస్ట్రేషన్లో కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలని మీరు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 18, 19, 20వ తేదీ ఉదయం 9 గంటల వరకు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీ ఉదయం 10 గంటలకి లక్కీ డీప్ తీస్తారు. ఆ డీప్లో ఎవరెవరికైతే ఈ ఆర్జిత సేవ టిక్కెట్లు దొరుకుతాయో, సెలెక్ట్ అవుతారో వాళ్ళు వెంటనే టీటీడీకి ఆ సేవల యొక్క ఛార్జీలు చెల్లించి వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తదనంతరము 21వ తేదీ 3 రోజుల గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే ఈ లక్కీ డీప్ వాళ్ళు పూర్తిగా టికెట్లు తీసుకొని పక్కకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు మీకు వేరే టికెట్లు ఎక్కడ అడ్డం రారు. అందుకని చెప్పేసి ఆ విధంగా 3 రోజుల గ్యాప్ ఇవ్వడం జరిగింది. 21వ తేదీన జనరల్గా జరిగేటువంటి కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకొని డైరెక్ట్గా పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక 22వ తేదీ ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం లేదా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి టోకన్లు కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఈసారి దాని యొక్క ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించడం జరగలేదు. అందువల్ల వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమో చెప్పలేము. అదేవిధంగా 24వ తేదీ ఉదయం 10 గంటలకి 300 రూపాయల టికెట్స్, అదేనండి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎస్ఈడి టికెట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే రోజు ఇప్పటివరకు లక్కీ డీప్ ద్వారా కావచ్చు, లేదా ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అంగ ప్రదర్శన టోకన్లు బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అందరికీ ఒకేసారి 300 రూపాయల టికెట్లు కావచ్చు, అందరికీ ఒకేసారి రూముల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి 300 రూపాయల టికెట్ బుక్ చేసిన వెంటనే కావచ్చు, లేదా మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ రూమ్స్ అకామిడేషన్కి సంబంధించినటువంటి వివరాలను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ విధంగా రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి కాకుండా మనకి టికెట్లు టికెట్లు లేవా, దర్శనం వెళ్ళడం అసాధ్యమా అని అనుకోవద్దండి. సాధ్యమే. అదేనండి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం కావచ్చు, బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం కావచ్చు, అలిపిరి బస్ స్టాండ్లో ఉన్నటువంటి మనకి భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, ఈ 3 చోట్ల ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి సర్వదర్శనానికి సంబంధించినటువంటి ఉచిత టోకన్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉచిత టోకన్లు తీసుకుంటే ఆ సమయానికి మీరు వెళ్తే మీ సమయం వ్యర్థం కాకుండా ఉండటంతో పాటు అక్కడ రష్ను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. ఈ టికెట్లు కూడా ఒకవేళ లభించకపోతే దర్శనం వెళ్ళడం కుదరదా అంటే కుదురుతుందండి. సర్వదర్శనం ఎలాంటి టికెట్లు లేని సర్వదర్శనానికి వెళ్ళి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్న దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ విషయాన్ని గమనించి భక్తులు ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండాలి.